ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నీ ఇన్పుట్స్ తీసుకుని వంట చేస్తాను. వంట చెయ్యాలంటే ముందు కూరగాయలు కట్ చేయాలి. బంగారం, దీన్ని ఏమంటారు? బెండకాయ కాదు, దీనికి ఇంకొక పేరుంది. నువ్వు కరెక్ట్గా చెప్పావనుకో నేను నీకు ముద్దు పెడతాను. నువ్వు చెప్పలేదనుకో అయినా నేను నీకు ముద్దు పెడతాను. శ్రీవారు రెండు నాకు ముద్దు పెట్టడమే చెప్పారు. నాకు ఇలాంటి గేమ్స్ ఏం వద్దులే, మీరు వెళ్ళిపోండి, నా పని నేను చేసుకుంటా. బంగారం బంగారం బంగారం, కూర్చు 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 కూర్చు. ఆ ముద్దు అయినా వద్దులే కానీ దీనికి ఇంకో పేరుంది, చెప్పు. బెండకాయని బెండకాయ అని అంటారు శ్రీవారు. బెండకాయ కాదు, దీనికి ఇంకొక పేరుంది. ఏంటో అది? దీనికి ఇంకొక పేరుంది, అదేంటో తెలుసా? లేడీ ఫింగర్. అది ఎలా వచ్చిందో తెలుసా? ఆడవాళ్ళ వేళ్ళు ఈ బెండకాయలు రెండు సేమ్ ఉంటాయి కాబట్టి దీన్ని లేడీ ఫింగర్ అంటారు. దీన్నేమంటారు? శ్రీవారు, ఉల్లిపాయకు కూడా మగవాళ్ళకి సంబంధించిన ఏదైనా పేరుందా? హే, లేదు లేదు, దీన్ని ఉల్లిపాయ అనే అంటారు. కాకపోతే ఇంగ్లీష్లో ఆనియన్, హిందీలో ప్యాజ్. మరి తమిళ్లో? నాకు తెలీదు. దీన్నేమంటారు? ఇలా పేర్లు అడుక్కుంటూ వెళ్తే ఈరోజు మనం వంట చేసినట్టే, ఇంట్లో వాళ్ళు తిన్నట్టే. పర్లేదే బంగారం, ఆ మాత్రం కిక్కుండాలి. మీరు దయచేసి వెళ్ళండి, నా వంట నేను చేసుకుంటా. బంగారం చెప్పు, దీన్నేమంటారు? దాన్ని టమాటో అంటారు. టొమాటోనా? దీనికి ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా? ఎలా వచ్చింది? మీ ఆడవాళ్ళ బుగ్గలు ఈ టమాటాలు రెండు సేమ్గా ఉంటాయి కాబట్టి దీనికి టమాటో అని పేరు వచ్చింది. శ్రీవారు, సరే సరే సరే, ఇప్పుడు కటింగ్ ప్రోగ్రాము మొదలు పెడదామా? ఇటు ఇవ్వండి. ఓకే, వెయిట్ 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 వెయిట్. శ్రీవారు, మనం కూరగాయల్ని కట్ చేయడానికి ఈ రొమాన్స్ అవసరమా? అయ్యో, దీన్ని రొమాన్స్ అంటే మరి దీన్నేమంటారు? శ్రీవారు, చాలు చాలు, దయచేసి ఆపండి. మీ రొమాన్స్ చాలు, కూరగాయలు కట్ చేద్దాం రండి. శ్రీవారు, ఎవరైనా చూస్తే? ఎవ్వరు చూడరు. శ్రీవారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు. నిన్ను. సారీ 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 సారీ. సరే, వంట మొదలు పెడదామా? హే బంగారం 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 బంగారం,
నాకీ కర్మ. ఏం చేసి వీళ్ళిద్దరిని శాశ్వతంగా విడదీయగలను? ఏదో ఒకటి చేసి వీళ్ళని ఆపకపోతే కిచెన్ లోనే కాపురం పెట్టేసేలా ఉన్నారు. బంగారం, కూర ఒక బౌల్లో రైస్ ఒక బౌల్లో వండడం ఎందుకు చెప్పు? ఎలాగో అన్నంలో కూరలు కలుపుకొని తింటాం కాబట్టి రెండూ కలిపి వండితే సరిపోతుంది కదా. అలా వండితే ఎవ్వరూ తినరు శ్రీవారు. ఏదో జోక్ చేశాను బంగారం. అక్షయ్ తన బిజినెస్ ఐకాన్ అన్న విషయం పూర్తిగా మర్చిపోయాడా? ఇందాక అక్కకి కాలు నొప్పి అంటే డాక్టర్ అయిపోయాడు. ఇప్పుడేమో వంట వాడై వంట చేస్తున్నాడు. అసలు అక్షయ్ని ఇలా చూస్తుంటే నాకు పిచ్చెక్కిపోయేలా ఉంది. అయ్యో శ్రీవారు, ఏమైంది? చేయి కాలింది, మంటగా ఉంది. అయ్యో మంట తగ్గింది. అక్షయ్, సంధ్య, నువ్వు వంట చేస్తున్నావా? అవును సంధ్య, నేనే చేస్తున్నాను. అక్కకి బాగోలేకపోతే ఇంట్లో ఇంతమంది ఉన్నాం. ఆ వంట ఏదో మేం చేస్తాం కదా. నువ్వెళ్ళు, ఆ వంట నేను చేస్తాను. సంధ్య, పర్వాలేదు, నా భార్య కోసం చేస్తున్నాను. ఇందులో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. అది కాదక్షయ్, అత్తయ్య గారు చూస్తే ఏమనుకుంటారు? సంధ్య, పిన్ని నా ఇష్టాన్ని ఎప్పుడూ కాదందు. నువ్వేం కంగారు పడకు. ఇంకాసేపట్లో నేను నా బంగారం వండిన రుచికరమైన భోజనం రెడీ అవుతుంది. సరే అక్షయ్, మీ ఇష్టం. అయితే నేను కూడా మీకు హెల్ప్ చేస్తాను. సంధ్య, నాకెవరూ హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. వంట పూర్తిగా వచ్చింది. ఓకే అక్షయ్, మీరే స్వయంగా వండి అందరికీ ట్రీట్ ఇచ్చేలా ఉన్నారు. అలాగే కానివ్వండి. బంగారం, ఇందులో కొంచెం ఇంగువ వేస్తే బాగుంటుందేమో. అది ఎక్కడుందో చూడు. అది పైన ఉంటుందేమో. శ్రీవారు, ఇవ్వండి. బంగారం, ఇదిగో తీసుకో. నువ్వు అక్కతో కలిసి ఎంతో ప్రేమతో చేసిన వంటని నేను చెడగొట్టేశాను అక్షయ్. ఇక ఈ భోజనాన్ని ఎవరూ తినరు. నువ్వు డిసప్పాయింట్ అవుతావు. ఇంకెప్పుడు అక్కతో కలిసి వంట చెయ్యాలనుకో. అక్క, మీరు కానివ్వండి, నేను ఇప్పుడే వస్తాను. అలాగే సంధ్య. వంట ఫినిష్. నేను ఫారిన్ వెళ్ళిపోతే అక్షయ్ని శ్రావణిని ఎవరు చూసుకుంటారు? ఇంద్రాణి అత్తయ్య అయితే ఊరుకోదు. శ్రావణి మీద పై చేయి సాధించడానికి ఏదో ఒక ప్లాన్ చేస్తుంది. కానీ ఇంద్రాణి అత్తయ్య నుంచి వాళ్ళిద్దరినీ ఎవరు సేవ్ చేస్తారు?